పొద్దుటి నుంచి ఎన్నో మెసేజెస్ అవన్నీ చదివి మళ్ళీ అయ్యో ఎవరికైనా మెసేజెస్ మళ్ళీ రిప్లై ఇవ్వలేదేమో అని మళ్ళీ చూసుకుంటూ వీలైనంత మందికి రెస్పాన్స్ ఇచ్చాను. పొరపాటున ఎవరికైనా ఇవ్వకపోయినా కూడా ఏమనుకోవద్దు. ఇవాళ ఏమైందంటే మామూలుగా ఆఫీస్కి వెళ్ళాను గురువారం నాడు, కానీ ఈ రోజు కొద్దిగా పనిపడి ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. దానివల్ల ఏమైందంటే నేను వీలైనంత మందికి రెస్పాన్స్ ఇచ్చాను. ఏది ఏమైనప్పటికీ కూడా మీ అందరి సందేశాలను అయితే చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఓకేనా, ఇంక ఈరోజు ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. నాకు మొదటి గురువు అయినటువంటి మా అమ్మకు, జీవితం అంతా కూడా నాకు ఎన్నో సత్యాలు నేర్పించిన మా నాన్నగారికి, నాతోటే ఉండి ఎన్నో విషయాలను నాకు తెలుసుకునేలాగా చేసిన మా పెద్దన్నయ్యకు, నా జీవితంలో ఎంతో మంది గురువులు తారసపడ్డారు. నన్ను వాళ్ళ పిల్లల కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు, తప్ప ఒప్ప ఏది పట్టించుకోకుండా కేవలం నేను మాత్రమే గెలవాలి అనే గురువు యొక్క స్వార్థాన్ని చూపించి నన్ను గెలిపించిన వాళ్ళు, ఏ రకమైనటువంటి స్వార్థము లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా నా కోసం వారి జ్ఞానాన్ని అందించిన వారు, నేను నేర్పిస్తున్న విషయాలన్నీ వింటూ ప్రశ్నల ద్వారా నన్ను ఆలోచింపచేస్తూ నాలో అజ్ఞానాన్ని పోగొడుతున్న మీ అందరూ, ఈ అవకాశము, ఈ జన్మ ఇచ్చినందుకు ఆ పరబ్రహ్మకు, పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి, ఈ గ్రంథాలన్నీ మనకు అందించినటువంటి వ్యాస భగవానుడికి, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జీవితం జ్ఞానమయం. అజ్ఞానం అనేటటువంటి అంధకారం నుంచి, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే ఏదైనా కూడా మనకు అంధకారం 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 ఎందుకు పుట్టామో తెలియదు. మన కళ్ళ ముందే ఎందరో రాలిపోతూ ఉంటారు. ఎందుకు వచ్చాము? ఇలా చనిపోవడం కోసమేనా? ఎందుకు కొంతమంది తొందరగా చనిపోతున్నారు? ఎందుకు కొంతమంది ఎక్కువగా బతుకుతున్నారు? ఎందుకు కొంతమంది జీవితం ఇలా ఉంది? ఎందుకు కొంతమంది జీవితం అలా ఉంది? ఎన్నో ప్రశ్నలు. జీవితం అంటేనే ప్రశ్నలు, జీవితం అంటేనే ప్రశ్నలు. పుట్టుకతోటే కొంతమంది ధనవంతులు అవుతున్నారు, పుట్టుకతోటే ఎంతో మంది బీదవాళ్ళుగా ఉంటున్నారు. కారణం ఏమిటి? ఏంటి భగవంతుడి యొక్క పంచాయతీలో ఏముంది అసలు? ఈ ప్రపంచాన్నంతా నడిపిస్తున్నటువంటిది ఎవరు? ఎవరో ఒకరు మనకు జవాబు చెప్పే వాళ్ళు దొరకాలి. జవాబు ఖచ్చితంగా మనకు దొరికి తీరవలసిందే. ఈ జీవితం అంతా కూడా అన్వేషణే. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు వెతుక్కుంటూ జీవితంలో అలా అన్వేషణలో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఎవరైనా మనల్ని సరైన దారిలో పెడతారా అని ఆలోచిస్తూ ఉంటాం. అదే గురువు. అంధకారంలో ఉన్నటువంటి మనని సరైనటువంటి దారిలో ప్రవేశపెడతారు ఆయన. అసలు ఈ గురువు పరంపర ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. వేదాలు. ఆ వేద విద్యని గురువు శిష్యులకి, శిష్యుడు మళ్ళీ వాళ్ళ శిష్యులకి, మళ్ళీ వాళ్ళ శిష్యులకి, ఇలా 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 ఒకరి నుంచి ఒకరికి అందించడం అనేది జరిగింది. మన ఒక్క దేశంలో మాత్రమే ఈ విద్య ఇలా అందించబడింది. ఎందుకంటే వేదాలు అనేవి మన మొదటి జ్ఞానాలు, మొదటి జ్ఞానం. కానీ అవి ఎక్కడ కూడా రాసి ఉండడం అనేది జరగలేదు. అందువల్ల ఏమైందంటే వాటన్నింటినీ కూడా ఎవరో ఒకరి ద్వారా విని నేర్చుకోవాల్సిందే. ఎలా అనాలి, ఏ మంత్రాలు చదవాలి, ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఎంత చదివితే మన జ్ఞానం సంపూర్ణమవుతుంది. మనము భృగువల్లి, శిక్షావల్లి తెలుసుకున్నప్పుడు మరింత విపులంగా తెలుసుకుంటాం. గురువు ఎన్ని నేర్పిస్తాడో శిష్యుడికి. చివరికి మొత్తం విద్య అయిపోయిన తర్వాత సమాజంలో ఎలా బతకాలి, అతిథులతో ఎలా ఉండాలి, ఇంటికి వచ్చిన వారితో ఎలా ఉండాలి, గృహస్థ ధర్మాన్ని ఎలా పాటించాలి, సామాజిక జీవనం ఎలా ఉండాలి, ఒక
పౌరుడు చేయవలసినటువంటి బాధ్యతలు ఏంటి, ఇన్ని విషయాలను కూడా గురువు నేర్పించి సమాజంలో తన శిష్యుణ్ణి ప్రవేశపెడతాడు. కేవలం మన ఒక్క దేశం మాత్రమే గురు శిష్య సంబంధం పైన ఆధారపడింది. ఇంతకంటే గొప్ప సంబంధం లేదు. తల్లిదండ్రి జన్మ ఇస్తే ఇచ్చారు కాక, కానీ గురువు మాత్రమే మనను సమాజంలో తీసుకెళ్లి నిలబెడతాడు. ఇంకెవరూ కూడా నిలబెట్టేటటువంటి అవకాశం లేదు. మనంతటా మన కాళ్ళ మీద మనం నిలబడటం అసంభవం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. గుడ్డి విద్య గొడ్డు విద్య కూడాను. ఎందుకంటే పశువుల్లాగా పెరగడమే, ఇంకా గురువు లేకపోతే పశువుల్లాగా పెరగడమే. అందుకోసం అని చెప్పేసి పూర్వకాలం లోపల అందరూ గురువు దగ్గరికి వెళ్ళేవారు, గురువు ఇంటి లోపల ఉండేవారు, గురువుకి చక్కటి సేవలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఆయనకున్నటువంటి పాడి పంట వీటన్నింటినీ కూడా చూసుకుంటూ ఉండేవారు, గురువు దగ్గర నేర్చుకునేవారు. గురువు కూడా ఏం చేసేవారు, ఆ శిష్యుల యొక్క మనస్తత్వాన్ని బట్టి వారికి ఏది అవసరమో అది నేర్పించేవారు. ఖచ్చితంగా ఇది అవసరం వీరికి అంటే అది నేర్పించేవారు. ఇది ఇతను తొందరగా పట్టుకోగలడు, అతనికి అది నేర్పించేవాడు. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం, అర్జునుడు అందరికంటే ఎక్కువ విద్యలు ఎందుకు తెలుసుకోగలిగాడు, ఎందుకంటే గురువు గారికి అతని పైన నమ్మకం ఉంది కాబట్టి. అందువల్ల గురువు ఏం చేశాడు, తన కుమారుడు కంటే కూడా మోర్ మెచ్యూర్డ్ అర్జునుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. అంటే ఎక్కువ పరిణతి ఉన్నది తన శిష్యుడికి అన్న విషయం ఆయన గుర్తించాడు. భార్య అడుగుతుంది, ఏమిటండి ఇది, మీరు ఏం చేస్తున్నారు, అర్జునుడికి అన్ని ఇస్తున్నారు, నీ కుమారుడు కూడా సమర్థుడే కదా అంటే, నా కుమారుడు సమర్థుడు కానీ పరిణతి లేదు. అశ్వత్థామ ఏమి తక్కువ కాదు కదా, అయినప్పటికీ కూడా తన కుమారుడు కంటే కూడా ఎక్కువ పరిణతి చెందినటువంటి అర్జునుడు కోసం అని చెప్పేసి ఆయన తన విద్యనంతా అర్పించారు. గురువులకి శిష్యులని పొగడ్డం అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఆ శిష్యులను పొగుడుతూ ఉంటే వారికి మరింత ఇష్టం. వీరు నా శిష్యుడు అని చెప్పుకుంటుంటే నా కొడుకు అని చెప్పుకున్నంత దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సమర్థుడైనటువంటి కొడుకు చూసుకుని మనము ఎంత సంతోషిస్తామో మన శిష్యులను చూసుకుని అంత సంతోషిస్తాం. వాడా నా స్టూడెంటే వాడు అంటాం. అంటే ఆ చనువు అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. గురు శిష్య సంబంధము అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ద బెస్ట్, అందులో కూడా ఎటువంటి అనుమానము లేదు. నిస్వార్థంగా వాళ్ళ జీవితాలన్నీ కూడా అంకితం చేస్తూ వారి శిష్యుల కోసం ఇలా మన ధర్మం లోపల కొన్ని యుగాలుగా కొనసాగుతోంది. అందుకే మనకు ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు అని చెప్పిస్తారు. ఎందుకు, ద్రోణాచార్య గురువులకి, అర్జున అనే అవార్డు ఏమో శిష్యులకి, మంచి నైపుణ్యం ఉన్నటువంటి శిష్యులకు ఇవ్వడం జరుగుతుంది మన భారతదేశంలో. మన సాంప్రదాయమే గురు శిష్య సాంప్రదాయం. ఎవరు ప్రారంభించారు దీన్ని, ఎవరు ప్రారంభించారు అంటే పరబ్రహ్మ, ఆయన విష్ణుమూర్తి సదాశివుడా మనకు తెలియదు. అందుకే కొంతమంది ఏమంటారు, సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. కొంతమంది అంటారు నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇలా ఎవరికి వారే నారాయణ అవని, పరబ్రహ్మ రూపం లోపల శివుడు అవని, ఇద్దరు ఒకటే, వేరు వేరు కాదు. కానీ వారితో ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర వశిష్ఠుడికి రావడము, తర్వాత శక్తి మహానుభావుడికి రావడము, ఆయన ద్వారా శక్తి తర్వాత పరాశరుడికి రావడము, పరాశరుడి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుడికి రావడము, వేదవ్యాసుడు తన కుమారుడు శిష్యుడైనటువంటి శుకబ్రహ్మకు అందజేయడము, ఆయన గౌడపాదుడికి అందజేయడము, గౌడపాదుడేమో గోవిందాచార్యులకు అందజేయడము, గోవిందాచార్యులు శంకరాచార్యుడికి అందజేయడము, శంకరాచార్యులు ఈ పరంపరను కొనసాగించడము. ఇదే విధంగా రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇలా రకరకాల ఆచార్యులు ఈ పరంపరను ముందుకు తీసుకొచ్చారు. అయితే వీళ్ళకు మళ్ళీ వేరే శిష్యులు చాలా మంది ఉన్నారు. అందుకే మనకు 1130 శాఖలు మనకు వేదాల్లో ఉన్నాయి అని ఎందుకు తెలుసుకున్నాం అంటే, అన్ని సాంప్రదాయాలు డెవలప్ అయ్యాయి. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమైందంటే, వారు ఈ పరంపరని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అందుకే ఇప్పుడు మనకు కేవలం 7-8 శాఖలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే మహోన్నతమైనటువంటిది. శాఖలలో చిన్న చిన్న భేదం ఉంటుంది. ఒక గురువు నేర్పించేటప్పుడు ఒక చిన్న పద్ధతి తేడా ఉంటుంది, మరో గురువు నేర్పించేటప్పుడు కొద్దిగా పద్ధతిలో తేడా ఉంటుంది. ఉదాహరణకి నేను భగవద్గీత చెప్పేటప్పుడు వేరే రకంగా ఉంటుంది, వేరే వాళ్ళు భగవద్గీత చెప్పడానికి వేరే పద్ధతిలో ఉంటుంది. ఈ విధంగా భగవంతుడివే గురువుగా మనకు వేదాల్ని అందించారు, వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించారు. మనము దేవుడి గురించి, మనిషి గురించి చెప్పుకున్నప్పుడు ఏమన్నాం, ఒక మనిషి అనేవాడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, ఈ 4 చూసుకోండి. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, ఇది జీవుడు. ఇక్కడ దేవుడు లేదా గురువు, గురువు రూపంలో ఉన్న దేవుడు, దేవుడు రూపంలో ఉన్న గురువు. ఎప్పుడు కూడా ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలతోని సంబంధం ఉన్నటువంటి మనము, ఈ వేలు మనము ఇలా మెల్లగా గురువు వైపు వంగుతాం. వంగి గురువు గారికి నమస్కరించి విద్యని నేర్చుకుని ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్న సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం. అందుకే ఇది చాలా బాగుంది. ఇదే చిన్ముద్ర,
ఇదే జ్ఞానముద్ర అని చెప్పేసి తెలుసుకుంటారు. గురువు యొక్క ప్రాధాన్యత అంతా. గుహు చీకటి రుహు తొలగించేవాడు అని చెప్పి మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. చీకటిని తొలగించి వెలుగును ప్రకాశ పెట్టేవాడు గురువు అని చెప్పేసి చెబుతారు. చీకటిని తొలగించడం అంటే ఏంటి అంటే మన ఇంట్లో వచ్చి లైట్ వేస్తారా? కాదు. ఇక్కడ ఉంది అజ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం? అసలు అజ్ఞానం అంటే ఏంటి అంటే ఈ శరీరమే అజ్ఞానం. ప్రపంచంలో కనిపిస్తున్న అంతా కూడా అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని అంతా కూడా ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు రూపం లోపల గురువులు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా తొలగిస్తారు. ఒక్కొక్క అడుగు చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. అందుకే గురువులకు అంత ప్రాధాన్యత ఉంది మనకు. ఒక్కటి కాదు, ప్రతి యుగంలో ఒక గురువు వస్తూనే ఉంటాడు. మనం వేదవ్యాసుని పూజించడానికి వేరే కారణం ఉంది, కానీ ప్రతి యుగంలో ఒకరు వస్తారు. మొదట కృతయుగం లోపల మనకు కపిలుడు, దత్తాత్రేయుడు, కపిలుడు, తర్వాత దక్షిణామూర్తి, ఈ రూపం లోపల ఒకరు విష్ణుమూర్తి రూపంలో, ఒకరు శివుడు రూపంలో వచ్చారు. తర్వాత దత్తాత్రేయ రూపంలో వచ్చారు. త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు త్రేతాయుగంలో వచ్చారు. ద్వాపర యుగం వచ్చేసరికి మనకు వేదవ్యాసుడు, కలియుగం వచ్చేసరికి బోల్డంత మంది ఆచార్యులు, అందులో శంకరాచార్యుడు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆచార్యుడు గురువు మనకు రావడం అంటూ జరిగింది. ఈ గురువుల దగ్గర తెలుసుకున్న జ్ఞానాన్ని బాగా నేర్చుకుని వేరే వాళ్లకు కేవలం అంధకారం పోగొట్టేలాగా చెప్పేవాళ్ళు, అంటే స్వార్థం లేకుండా, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ఏ స్వార్థము లేకుండా, అంటే డబ్బు కావచ్చు, గుర్తింపు కావచ్చు, అంటే పోషణ జరగని వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. పోషణ జరగని వాళ్ళకు పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు పోషణ జరగనప్పుడు ఏదో శిష్యులు ఇచ్చే డబ్బు తీసుకోవడం అది తప్పు లేదు. కానీ నా తర్వాత బాబోయ్ జ్ఞానం ఏమైపోతుందో, ఈ జ్ఞానం కలకాలం ఉండాలి అని చెప్పి భావించేటటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి గురువులు. ఎందుకంటే మన వారసత్వ సంపద, మన మహోన్నతమైనటువంటి వారసత్వ సంపదకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం, మనం ఎప్పుడు గర్విస్తూ ఉంటాం. అటువంటి సంపద తర్వాత తరాలకు వెళ్ళాలి అంటే నేను ఇక్కడ డబ్బు తీసుకునో, లేకపోతే మిమ్మల్ని బానిసలుగా మార్చుకునో, లేకపోతే నేను గుర్తింపు తెచ్చుకుంటేనో, ఈ గుర్తింపు గాని ఈ డబ్బు గాని శాశ్వత కాదు. కానీ ఈ జ్ఞానము నా శిష్యుల రూపంలో శాశ్వతంగా ఉంటుంది. ఇది నిజమైనటువంటి గురువు. అటువంటి గురువుల లోపల మనం వేదవ్యాసుడి యొక్క జయంతిని ఎందుకు ఈ రోజు వ్యాస పూర్ణిమగా చేసుకుంటాం? వేదవ్యాసుడు అసలు పేరేంటండి? ఎవరన్నా చెప్పండి. బాదరాయణుడు అనొచ్చు కానీ ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు అంటే ఆయన అసలు పేరు కృష్ణ. ఆయన ద్వీపంలో పుట్టాడు. ద్వీపంలో ఎలా పుట్టాడు? పరాశర మహర్షి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఉన్న రోజు నాడు తనను పడవ దాటిస్తున్నటువంటి ఒక చేపల పిల్ల ఆమెను చూశాడనమాట. మత్స్యగంధి. ఆ మత్స్యగంధిని చూసిన తర్వాత, సారీ ఏంటండి మీ ప్రశ్న? సత్యవతినా? మత్స్యగంధిని చూస్తాడు. చూసి ఆమె దగ్గర నుంచి చేపల వాసన చాలా వస్తూ ఉంటే అయినా కూడా అతను ఏమనుకుంటాడు, ఇప్పుడు ఈ సమయంలో గనుక సమాగమం జరిగితే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జన్మించబోతాడు. ఆ వ్యక్తి తర్వాత వచ్చే తరాలకు మహోన్నతమైనటువంటి ఉపకారం చేసి తీరుతాడు అని చెప్పేసి ఆయన గుర్తించి అప్పుడు ఆమెను అంటాడనమాట, ఎట్టి పరిస్థితుల్లో నీ ద్వారా ఒక మహోన్నతమైనటువంటి కార్యం జరిగేది ఉంది అంటే నేను చేపల పిల్లని. ఆమె భయపడిపోతూ ఉంటుంది. బ్రాహ్మణాలకి కోపం ఎక్కువ, తప్పమని శాపం పెట్టినా పెడతాడు అని చెప్పి ఆమె భయపడుతుంటే అంటాడు, లేదు నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నీకు పుట్టేటటువంటి కుమారుడు మహానుభావుడైనటువంటి కుమారుడు పుడతాడు, నీ పవిత్రతకు ఎటువంటి భంగము రాదు, నువ్వు నీ వంశం గురించి వాటి గురించి ఎవరికి పుట్టే ఇవన్నీ ఆలోచించకు, నీవు యోజనం పాటు సుగంధం వచ్చేలాగా చేస్తాను నేను అని చెప్పేసి చెప్పి అప్పుడు ఆయన ఒక పూర్తిగా మాయలో నింపేస్తాడు. ఆ ప్రాంతం అంతా మాయలో నింపి ఎవరికి తెలియనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఒక ద్వీపం దగ్గర పుత్రుడి జననం జరుగుతుంది అనమాట. ఆ సమయంలో పుట్టినటువంటి వాడే మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు. ఈ మహానుభావుడైనటువంటి కృష్ణ ద్వైపాయనుడు నల్లటి రూపంలో ఉంటాడు, కానీ మొహంలో తేజస్సు మాత్రం అలా ఉట్టిపడుతూ ఉంటుంది. తల్లికి నమస్కరించి చెప్తాడు, ఎప్పుడు పిలిచినా నేను వస్తానమ్మా అని చెప్పేసి. ఆ తర్వాత ఆయన మనకిచ్చినటువంటి సేవ మాటలు కాదు. కృష్ణ ద్వైపాయనుడు అనే పేరున్నటువంటి ఆయన వేద వ్యాసుడుగా మారాడు. ఎంతో అఖండమైనటువంటి వేద సంపద, ఇక్కడ కొంత ముక్క అక్కడ కొంత ముక్క, ఏవి సీరియల్ గా లేవు. పోనీ ఉన్నవి కూడా ఒక అనుక్రమణికలో లేవు. మనం మొన్న తెలుసుకున్నాం అనుక్రమణిక అంటే ఇండెక్సింగ్ అని. ఆ ఇండెక్సింగ్ లేవు, ఎవరేం చెప్పారో తెలియదు. ఇక్కడ చెప్పిన శ్లోకం ఇంకో చోట ఉంది, ఇంకో చోట ఉన్నది, ఇంకో చోట ఉంది. ఈ విధంగా వేదాలంతా కూడా అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళకేమీ అయోమయం లేదు, మనకు అయోమయం అవుతుందని చెప్పేసి ఈయన భయపడ్డాడు వేదవ్యాసుడు. భయపడి ఏం చేశాడు, ఈయన వ్యాసం చేశాడు. వ్యాసం అంటే ఏంటంటే విస్తరించడం అని ఒక మీనింగ్ ఉంది.
వ్యాసం అంటే ఏంటంటే విస్తరించడం అనే ఒక మీనింగ్ ఉంది, వారధి అనే ఒక మీనింగ్ కూడా ఉంది. వారధి అంటే మనం బ్రిడ్జ్ అని అంటాం కదా, ఆ బ్రిడ్జ్ అన్నమాట ఆ వారధి. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా తీసుకెళ్తారనేది కూడా వ్యాసమే. వ్యాసం అంటే ఏంటి? ఇట్లా ఇలా ఒక సర్కిల్ గీసారనుకోండి, వ్యాసం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ఒక పెద్ద అగాధం ఉంది, అగాధంలో ఇక్కడి నుంచి ఇక్కడికి నిచ్చెన, అదే కదా వారధి. అర్థమైందా? ఈ ఉదాహరణ అర్థమైందా? వ్యాసం అంటే ఏంటి? రేడియస్ కి ఆపోజిట్ డయామీటర్ అంటాం కదా, ఆ డయామీటర్ అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద అగాధం ఉంది, అగాధంలో ఈ కొన నుంచి ఈ కొన దాకా ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి, ఆ తీసుకెళ్లేటటువంటిది గురువు, ఆయన వ్యాసుడు. వ్యాసుడు అంటే ఇంకొక అర్థం ఏంటంటే విస్తరింపజేయడం. ఎస్ఏ రైటింగ్ అని చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం. ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ ని మనము విస్తరించి రాస్తాము, సులభంగా అర్థమయ్యేలాగా రాస్తాము. భగవద్గీత అంటే అయిపోదు, భగవద్గీతలో ఏముందో చెప్పగలగాలి. వేదము అంటే సరిపోదు, వేదంలో ఏముందో విస్తరించి చెప్పాలి. అలా విస్తరింపజేసి చెప్పాడు కాబట్టి ఆయనకు వేద వ్యాసుడు అని చెప్పారు. ఆయన ఏం చేశారు? చక్కటి ఇండెక్సింగ్ చేశాడు, ఒక క్రమ పద్ధతిలో వీటన్నింటినీ తన శిష్యులకు నేర్పించాడు. నేర్పించి గమ్మత్ ఏంటంటే ఇది ఎప్పుడో కోట్ల సంవత్సరాల కింద కాదు, జస్ట్ 5,000 సంవత్సరాల కింద అంతే. అది మన అదృష్టం. ఇప్పుడు వేద వ్యాసుడిని మనం ఎందుకు పూజిస్తున్నామో, ఈ గురు పూజ నాడు ఆయన జయంతి నాడే గురు పూర్ణిమగా ఎందుకు చేసుకుంటున్నాము, ఆషాఢ పౌర్ణిమ ఎందుకని అంటే అందుకే. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకొకటి ఏంటంటే ఆషాఢ మాసం మొదటి నెల అయ్యి ఉండేది. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కటి నెలగా అవుతుంది. ఇప్పుడు మనకు చైత్ర మాసం ఎలా అయితే నెల ఉందో అప్పట్లో ఆషాఢ మాసం మొదటి నెల అయ్యేది. అంతకుముందు శ్రీకృష్ణుడు తను చెప్తాడు తర్వాత ఒకసారి, నేను మార్గశిర మాసాన్ని అని. సో కొన్ని సమయాలలో మార్గశిర మాసం కూడా మొదటి నెలగా ఉండేది. సో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది, మొట్టమొదటి ఏకాదశి. ఆ ఏకాదశి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఈ మహానుభావుడు జన్మించాడు. ఆయన యోగ నిద్రలో ఉండి మహానుభావుడైనటువంటి పరబ్రహ్మ ఆయన తనలోంచి ఒక అంశగా వేదవ్యాసుడిని మనకు అందించారు. ఆ కృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసుడిగా మారి ఈ వేదమంతా సంపద కూడా జ్ఞానమంతా కూడా వృధా కాకూడదు. అందులో ద్వాపర యుగం తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో జనాల యొక్క ఆయుష్ తక్కువ కాబట్టి జ్ఞానం అనేటటువంటిది వారు జీవిత కాలంలో అందుకోలేరు. ఎందుకంటే ఉన్న సమయం అంతా బాల స్థావ క్రీడావస్థ మనం నేర్చుకున్నాం, మనం భజగోవిందంలో ఉన్న సమయం అంతా ఇలాగే వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు నువ్వు భగవంతుడి గురించి ఎప్పుడు చింతన చేస్తావని చెప్పి నేర్చుకున్నాం మనం భజగోవిందంలో. కాబట్టి భగవంతుడి గురించి నేర్చుకోవడానికి సమయం తక్కువ. కాబట్టి ఏంటంటే 4 వేదాలని చేసి తన శిష్యులైనటువంటి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని 4 ద్వారా పంపించేస్తాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలని అందరిలోకి తీసుకెళ్తారు. చాలా మంది శిష్యులను తయారు చేసుకుంటారు. గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు వీళ్ళలోంచి ఎన్ని సాంప్రదాయాలు వచ్చాయో, ఇప్పుడున్న సాంప్రదాయాలన్నీ కూడా ఈ 4 నుంచి వచ్చినవే. అయితే ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే అందరికీ వేదంలో అర్థం కావడం లేదు. వేదంలోని ప్రభు సంహిత అంటారు. ప్రభు సంహిత అంటే సత్యం వద, ధర్మం చెర, ఇలా ఒక మాటలో చెప్పేస్తారు. అంటే బాబు నువ్వు ఎప్పుడు సత్యం మాట్లాడు, అది జనాలకు అర్థం కాదు. అందుకని చెప్పేసి ఏం చేయాలి, వీటిని కథల రూపంలో అందించాలి. అంటే కాస్త తక్కువ స్థాయికి దిగి, అయితే పురాణాలు తక్కువ స్థాయి అని అనలేము, సులభ స్థాయి అని అంటే బాగుంటుందేమో ఆలోచిద్దాం. సులభ స్థాయి లోపల వీటన్నింటినీ మనందరికీ అందించాలి అని చెప్పేసి ఆయన పురాణాలు తీసుకుని కొన్ని కల్పాలలో జరిగినటువంటి పరబ్రహ్మ యొక్క రూపాలు, ఒక కల్పంలో పరబ్రహ్మ శివుడు రూపంలో ఉన్నాడు, ఒక కల్పంలో పరబ్రహ్మ విష్ణు రూపంలో ఉన్నాడు, ఒక కల్పంలో పరబ్రహ్మ సూర్యుడు రూపంలో ఉన్నాడు, ఒక కల్పంలో పరబ్రహ్మ శక్తి రూపంలో ఉన్నాడు, మరొక కల్పం లోపల పరబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నాడు, ఒక కల్పంలో పరబ్రహ్మ గణపతి రూపంలో ఉన్నాడు. ఇలా ఇవన్నీ గుర్తించినటువంటి ఆయన ఈ కథలన్నింటినీ కూడా జోడిస్తూ ఒక పురాణంలో ఉన్న కథకి తర్వాత పురాణంలో కంటిన్యూటీ, ఈ పురాణంలో చెప్పలేని విషయాలు మరొక పురాణంలో, ఎందుకంటే ఈ కల్పంలో జరగలేదు, అవి ఎప్పుడో ఏ కల్పంలోనో జరిగాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే రామాయణం మన కల్పంలో జరిగింది కాదు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం, కలియుగం కంటే ముందు వచ్చింది ద్వాపర యుగం, అంతకంటే ముందు వచ్చినటువంటి త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో కాదు రాముడు పుట్టింది 22వ 24వ కల్పంలోనూ పుట్టాడు. ఇప్పుడు 28వ కల్పం నడుస్తుంది. కాబట్టి రాముడు మనకు 2 యుగాల వెనకవాడు కాదు, 4 కల్పాల 2 యుగాల వెనకవాడు. సో కాబట్టి ఆయన ఏం చేశారంటే కొన్ని కల్పాలలో 30 కల్పాల లోపల జరిగినటువంటి ప్రతి విషయాన్ని ఆయన అలా దర్శించి వాటన్నింటినీ కూడా మనకు అందించారు. మరి వేదం ఎలా అందించారు? మహానుభావులైనటువంటి ఋషులందరూ దర్శించి వేదం ఏదైతే చెప్పిందో వాటన్నింటినీ కూడా వారు వాళ్ళ శిష్యులకు నేర్పిస్తే ఆ జ్ఞానాన్నంతా పట్టుకుని మళ్ళీ దాన్ని ఒక సీక్వెన్స్ లో చేసి మళ్ళీ అందరికీ అందించారు. ఇది మామూలు విషయం కాదు. ఒకసారి ఆలోచిస్తే ఒక పురాణాలలో ఉన్న శ్లోకాల సంఖ్యనే 4 లక్షల పైన ఉంటుంది అన్ని కలుపుకుంటే. తర్వాత అఫ్ కోర్స్ మన వాళ్ళు ఇంకో 4 లక్షలు కలుపుకుంటారు, అది వేరే సంగతి. తర్వాత మీరు మహాభారతం తీసుకున్నట్లయితే ఈయన రాసినటువంటి మహాభారతం ఇతిహాసం, తన ఫ్యామిలీ హిస్టరీ రాసిన దానికి చంద్రవంశ చరిత్ర, దానికైనా మళ్ళీ 1,00,000 శ్లోకాలు.
అంటే ఆయన రాయలేదు 1,00,000 శ్లోకాలు, ఆయన 8,000 శ్లోకాలతోటే రాశారు. ఇలా చూసుకున్నట్లయితే ఆయన అందించినటువంటిదే మొత్తం. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అంటారు. అంటే ఆయన ఎంగిలి ద్వారానే ఇవన్నీ వచ్చాయి. ఆయన ద్వారానే మనకు వచ్చిన ప్రతి విద్య. మీరు నేమ్ ఏ పర్టికులర్ థింగ్, మీరు ఏదైనా చెప్పండి, ఒక్క రామాయణం వదిలేసి మీరు ఏ గ్రంథమైనా చెప్పండి, అది వ్యాసుడు అందించినదే. ఇంకా వ్యాసుడు వేద వ్యాసుడు తప్ప మనకు వేరే గ్రంథం అందించిన వాళ్ళు ఎవరు లేరు లేరు లేరు. వేదాలని అందించింది ఆయనే. వేదాలు రాయలేదు ఆయన, వేదాలను అందించారు, పురాణములను అందించారు. పురాణములని మిత్ర సంహిత అంటారు. కాస్త కథల రూపంలో ఫ్రెండ్లీగా అరే దారా అని చెప్పి బుధ మీద చేసుకుని మంచి మంచి మాటలు మంచి కథల ద్వారా నేర్పించడం అనేది ఏదైతే ఉందో అది. తర్వాత వచ్చింది కాంతా సంహిత. కాంతా సంహిత అంటే మరింత వివరణ, మరింత శృంగారం, మరింత అలంకరణ, ఇవన్నీ చేసి వచ్చిన దాన్ని కాంతా సంహిత అంటారు. ఆ కాంతా సంహిత రూపం లోపల సంపూర్ణ మహాభారతాన్ని మనకు ఆయన అందించారు. ఈ విధంగా ఏంటంటే మన జ్ఞానం అనేటటువంటిది పోకుండా కాపాడడానికి అనేక రకాలుగా విస్తరింపజేశాడు. వ్యాసం అంటే విస్తరింపజేయడం, వ్యాసం అంటే ఎస్సే, వ్యాసం అంటే వారధి. అటువంటి మహానుభావుడిన. అందుకోసమనే ఆయన పుట్టినరోజుని మనము గురు పూర్ణిమగా మనం గుర్తుంచుకుంటాము. ఒక్కసారి ఆలోచించినట్టయితే గురువు శిష్యుడి కోసం ఏం చెయ్యడు. గురు సమాన్ దాతానహి జాచక శిష్య సమాన్ తీన్ లోక్కి సంపదా స్వ గురు దిన్హి దాన్ అని చెప్పేసి అంటారు. గురువు తన శిష్యుల కోసం ప్రతిదీ అందించేస్తారు, తన సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. అందుకే ఈయన అంటారు కదా, ఆ చతుర్వదను బ్రహ్మ అని చెప్పి, 4 ముఖాలు లేనటువంటి బ్రహ్మ, 2 ఇది లేనటువంటి విష్ణువు, ఇవన్నీ ఎందుకు చెప్తారు ఆయనకి? ఆయనకు ఆ పాలలోచనం లేకపోయినప్పటికీ కూడా శివుడు అంటే త్రిమూర్తి లక్షణం. దీన్నే మనం మళ్ళీ ఏమని తెలుసుకుంటాం? గురుహు బ్రహ్మ, గురుహు విష్ణు, గురుహు దేవో మహేశ్వర అని చెప్పేసి మళ్ళీ చెప్తాం. సో గురువే అన్ని. ఎందుకంటే గురువు తప్ప మనకు ఈ సమాజంలో మనని సరైనటువంటి దారిలో పెట్టేటటువంటి వారు ఎవరు లేరు. అజ్ఞాన తిమిరాంధస్య అంటారు మళ్ళీ. అంటే అజ్ఞానం అనేటటువంటి అంధకారంలోంచి మనను జ్ఞానం అనేటటువంటి చందనాన్ని పూసి మనను మార్కెట్ లో వదిలేస్తున్నారు. అటువంటి మహానుభావుడిన. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటాం, వ్యాసో నారాయణో హరి అంటాం. సో గురువుని మనం ఎన్ని రకాలుగా పూజిస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత మళ్ళీ గురువునే మనం పూజిస్తాం. ఎందుకు ఆచార్య దేవోభవ మనం ముఖ్యంగా తీసుకుంటామంటే, అమ్మా నాన్న నీకు జన్మ ఇవ్వడానికి ముఖ్యం, డెఫినెట్ గా వాళ్ళే టాప్ ప్రయారిటీ. తర్వాత వచ్చేటటువంటిది గురువే కదా. ఈ గురువు ఏం చేశారు? ఆయన మనకు వేదం ద్వారా ధర్మాన్ని తెలియజేశాడు, కర్మ కాండలన్నీ తెలియజేశారు. వేదంలో ఉన్నటువంటి ధర్మ భాగము, కర్మకాండల భాగము మొత్తం అందించి, ఉపాసన భాగాలన్నీ అందించిన తర్వాత చివరికి జ్ఞాన రూపం లోపల, జ్ఞాన మార్గం లోపల, బాబు రూపంతోనే చూస్తున్నావు భగవంతుడిని, రూపం లేనటువంటి భగవంతుడిని చూడు, అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి తీసుకెళ్ళు అని చెప్పేసి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి బ్రహ్మసూత్రాలను మనకు అందించారు. ఆ బ్రహ్మసూత్రాల యొక్క సారమే మళ్ళీ మనం తెలుసుకున్నటువంటి సంపూర్ణ మహాభారత అంతర్గతమైనటువంటి భగవద్గీత. సో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటిని ఏమంటారండి? ఈ మూడింటిని కలిపి ఏమంటారు? ప్రస్థానత్రయం అంటారండి. అదే. సో ఈ విధంగా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఆయన మెల్లమెల్లగా అందరు దేవుళ్ళ గురించి తెలిపారు మనకు. ఎందుకని? మనకు వేదాల లోపల చూసినట్లయితే కొద్దిమంది దేవుళ్ళనే వర్ణించడం జరిగింది. కానీ మనకి ఇంతమంది దేవుళ్ళని ఈయన ఇచ్చినటువంటి వర్ణన ద్వారా, అనేక పురాణాలలో ఈయన ఇచ్చినటువంటి వర్ణన ద్వారా, మన రవివర్మ వేసినటువంటి పెయింటింగ్స్ ద్వారా దాదాపుగా అందరూ తెలిసిపోయారు మనకు. అయితే ఆయన ఏమన్నాడు? ఓకే, ప్రతి ఒక్కడు గురువు అయ్యే అవకాశం లేదు, కనీసం నువ్వు ఆచార్యుడు అయినాక, ఆచార్యుడు అంటే తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు నీ శిష్యులకు అందించు. ఆచార్యుడు అయినప్పుడు నీకేముండాలి? శమదమాది షట్సంపద ఉండాలి. శమము, దమము, తర్వాత తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం, ఇవి మనం తెలుసుకున్నాం. ఈ ఒక స్థూలపల ఆయనకు అనుష్ఠానం ఉండాలి, మంచి అధ్యయనం ఉండాలి, ఇది కాక అనుభవం ఉండాలి ముందు. ఈ రోజుల్లో ఎంతమందికి ఉందో ఆలోచించండి. అద్భుతమైనటువంటిది ఈ కథ. ఈ కథకు ఇంకో రూపం కూడా ఉంది. సనక సనందనాథుల యొక్క కథ. వారు వర్ష రూపం లోపల ఈ వర్షాన్ని ఇక్కడి నుంచి కురిపించారని చెప్పేసి చెప్తారు. ఆ వర్షం ద్వారా మనకు ఏమైందంటే, ఇది మొట్టమొదటి వర్షం. ఈ వర్షంలోనే సృష్టి ప్రారంభం అవుతుంది, పంటలు ప్రారంభమవుతాయి. ఈ పంట లోపలనే మనిషి యొక్క శక్తి ప్రారంభం అవుతుంది. ఆ శక్తి ఎప్పుడైతే ఆహార రూపంలో తీసుకుంటామో అది వీర్యంగా డెవలప్ అవడము, అది తండ్రి నుంచి తల్లికి చేరడము, ఆ విధంగా సృష్టి డెవలప్ అవడము. అటువంటి కథ చెప్పినప్పటికీ కూడా వేదవ్యాసుడి యొక్క కథ ముఖ్యము.
ఎవరైతే 4 పురుషార్థాలను సరిగా అర్థం చేసుకున్నటువంటి వారు ఉంటారో, ఆ 4 పురుషార్థాలను అర్థం చేసుకున్నటువంటి వాడు మాత్రమే, జీవితంలో కొంత అనుష్ఠానం చేసినటువంటి వాడు, కొంత అనుభవం ఉన్నటువంటి వాడు మాత్రమే మిగతా వాడిని సరైనటువంటి దారి లోపల పెట్టగలడు. కాబట్టి మనము ఈ రోజు వేదవ్యాసుడి పూజ చేయాలి. వేదవ్యాసుని మనసు లోపల గుర్తించుకోవాలి. వేదవ్యాసుడి నుంచి మన గురువు వరకు వచ్చిన పరంపరని తలుసుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? పాలాభిషేకం, పాదాభిషేకం, ఇక కిరీటాలు పెట్టడము, సింహాసనాలు పెట్టడము, ప్రతి అడ్డమైన వాడు కుర్చీలో కూర్చొని పాదాభివందనం చేయించుకోవడము, కాళ్ళకు దండాలు పెట్టించుకోవడము, డబ్బులు తీసుకోవడము, గిఫ్ట్ తీసుకోవడము, రకరకాల ఫంక్షన్స్ పేర్ల లోపల ఇష్టం వచ్చినట్టుగా బాధేస్తున్నారు. ఇక ఆలయాలలో అయితే చెప్పనే అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టుగా పూజలు పునస్కారాలు చేయిస్తూ. కానీ ఏమి అనలేం వీళ్ళని. ఎందుకంటే ఏమన్నా అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మన హిందూ మతాన్ని మనం కించపరుచుకున్నట్టుగా అయింది. కొంతమంది పాపాత్ముల వల్ల ఏమవుతుంది? ఈ ధర్మం అంతా నాశనం అవుతుంది. పాదాభివందనం, పాలాభివందనం, పూర్ణాభిషేకాలు చేయించుకుంటున్నారు శిష్యుల దగ్గర. డబ్బులు విపరీతంగా లాగేసుకుంటున్నారు జనాల దగ్గర. కలెక్షన్, ఇది డబ్బు కలెక్షన్ కి ఒక మార్గంగా ఆలోచిస్తున్నారు. కానీ మహానుభావుడైనటువంటి వేదవ్యాసుని గుర్తించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్కసారి ఆలోచించండి, వేదవ్యాసుడు లేకపోతే ఏమయ్యేదో. సార్, వేదవ్యాసుడు లేకపోతే ఒక అడ్వాంటేజ్ ఉండేది సార్. ఏంటంటే సార్, 8 రోజులు మనం హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ కూర్చునే వాళ్ళం సార్. మీరు రోజు 7 రోజులు ఏదో ఒక ప్రవచనం చెప్పి మమ్మల్ని సతాయిస్తున్నారు. ఇవి లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళం సార్. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కరెక్ట్. ఈ 7 రోజుల పాటు మనం చెప్పుకుంటున్నామని ఆయన ఇచ్చినవే. చూడండి మీరు కావాలంటే. మీరు ఆలోచించినట్లయితే వీటన్నింటిలో ఉపయోగమైనటువంటి సంస్కృత భాష, తర్వాత వచ్చేటటువంటి మీకు వేద జ్ఞానమే కావచ్చు, భగవద్గీత కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, సంపూర్ణ మహాభారతం కావచ్చు, శంకరాచార్య అందించినటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాసుడు అందించినవే. ఒకసారి వ్యాసుడు లేకపోతే ఇవన్నీ వచ్చేవో ఆలోచించండి. వేద వ్యాసుడి యొక్క పరంపరలో వచ్చినటువంటి గురువులే కదా వీరందరూ. సో అటువంటి మహానుభావుడైనటువంటి వేద వ్యాసుని గుర్తుంచుకోవాలి. ఆయన విష్ణు రూపము, ఆయనే శివుడు రూపము, ఆయనే పరబ్రహ్మ స్వరూపము. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణు. ఆయన మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు గురువులు కాదు. ఇక్కడ బయట చూసినట్లయితే ఎంతో మంది స్వార్థంతో అభిషేకాలు చేసుకుంటూ, పాదాభివందనాలు చేయించేసుకుంటూ మేము గురువులుగా పొంగిపోతూ, ఎంత జీవితం ఒక్క రోజులో మాయమైపోతుంది. జీవితము ఒక్క రోజులో, రేపు పొద్దున్న కూడా తెల్లారితే నువ్వు ఉంటావో లేదో తెలియదు. కేవలం ఇది మన భారతదేశం అంటేనే ఒక గురు పరంపర, ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి దేశం ఇది. అటువంటి ఈ దేశంలో పుట్టినందుకు మనం అందరము గర్వించాలి. ఒక్కసారి ఆలోచించండి. ఏకలవ్యుడి విషయం చూసినట్లయితే ఆయన ఏమీ ఆలోచించాల, నా గురువు నా శిష్యుడు గొప్పవాడవాలి అనుకున్నాడు. మరి అతను ఏకలవ్యుడు కేవలం గురువు యొక్క బొమ్మ పెట్టుకుంటేనే అంత ఏకాగ్రత ఎలా కుదిరింది? అంటే గురువులో ఉన్నటువంటి శక్తి అది, గురువులో ఉన్నటువంటి శక్తి అది. అయినప్పటికీ కూడా అతన్ని తన శిష్యుడిగా ఇతను అంగీకరించలేకపోయాడు. ఎందుకంటే అతనిలో ఉన్న పాశవికత ఇతనికి అర్థమవుతుంది. అదిగాక తనకు శిష్యుడు అంటే ఉన్నటువంటి ప్రేమ అతడిని ఏకలవ్యుడిని బొటన వేలు అడగడానికి అది ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచించండి. అతను ఎలాంటి వాడన్నా కానీ అతని బొటన వేలు అడిగేశాడు అంటే ఆలోచించండి. ఇంకా విద్య ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. తర్వాత ఏకలవ్యుడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు కానీ అందుకోలేకపోతాడు. ఇంకా అదే విధంగా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, గురువులకి ఎవరైనా తన దగ్గరికి వచ్చి నేర్చుకుందామంటే ఎంత సంతోషపడేవాళ్ళు. మీకు సత్యకామ చావాలి కథ లోపల తెలుసు కదా. ఆయన గురువు గారి దగ్గరికి వస్తే మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఎవడో వీడు గలీజ్ గా ఉన్నాడు, వీడొచ్చి వేదాలు నేర్చుకోవడం ఏంటి అని. ఈయనేమంటాడు, సరే నాయన నువ్వు రా అంటాడు అని వానికి ఒక 1 year పాటు టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ అన్ని అతను సక్సెస్ అవుతాడు. ఆ టెస్ట్లలో ఏంది, గొర్రెలు తీసుకురా, తర్వాత ఇక్కడ తీసుకెళ్లి పంట పొలాలలో సరిగ్గా చూడు, కర్రలు తీసుకురా, ఇవన్నీ పనులు చేస్తాడు. చేసిన తర్వాత అతని శ్రద్ధను చూసిన తర్వాత గురువు గారు అన్ని నేర్పిస్తాడు అతనికి, సత్యకామ జాబాలికి. అతని తర్వాత వచ్చినటువంటి శిష్యులు ఇంకా మహానుభావులు అయిపోయి ఈ సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఈ విధంగా చూసినట్లయితే గురువు అనేటటువంటి వాడు శిష్యులను ఎంత దూరంగా తీసుకెళ్తాడు అనేది గుర్తొస్తుంది. శ్రీకృష్ణ భగవానుడికి గురువు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణం వందే జగద్గురుం అని ప్రతి రోజు తెలుసుకుంటాం. కృష్ణుడు తప్ప నాకు మా అమ్మ నాన్న తర్వాత, కృష్ణుడు తర్వాత నాకు ఇంకా అసలు నాకు గురువులుగా భావించే వాళ్ళే తక్కువ. అటువంటిది ఆ కృష్ణుడికే సాందీపుడు అనేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళడం ఇంకెంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. సాందీపుడు ఆయన ఏం చేశాడు, అన్నదమ్ములిద్దరికి 64 రోజుల్లో 64 విద్యలు నేర్పించేసి పంపిస్తాడు. వీళ్ళ యొక్క షార్ప్నెస్, తెలివితేటలు చూసి కొంతమంది మెల్లగా నేర్చుకుంటారు, కొంతమంది స్పీడ్ గా నేర్చుకుంటారు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఇతను అన్ని నేర్చుకోగలడు అని చెప్పేసి చకచక నేర్పించేస్తాడు. ఆ రోజుల్లో చాలా మంది గురుదక్షిణ ఇవ్వలేని వాళ్ళు ఎంత మంది ఉండేవాళ్ళు, లెక్కలేనంత మంది. మనం ఉదంకుడి విషయం తీసుకున్నట్లయితే మనం మహాభారతంలో తెలుసుకున్నాం. అసలు ఆయన గురువుకి ఇస్తారంటే, నాకెందుకయ్యా గురుదక్షిణ, నువ్వు ఇంత మహానుభావుడు అయ్యావు, అదే చాలు నాకు అంటాడు ఆయన. నాకు అసలు ఏమొద్దంటాడు ఆయన.
కానీ వద్దని అప్పుడు ఆయన బలవంత పెడితే, శిష్యుడు బలవంత పెడితే, సరే అమ్మగారిని అడుగు అంటాడు. అమ్మగారి దగ్గరికి వెళ్తే ఆమంటుంది, ఈ ఫలానా రాజు యొక్క భార్య కుండలాలు ఇస్తుందేమో అడుగు, నాకు కావాలి అని. అమ్మ మీరు అడిగారు అదే చాలు అని చెప్పి వెళ్తాడు అతను. అదే వెళ్ళి తీసుకొస్తాడు. ఇంతలో కూడా తక్షకుడు అతన్ని మోసం చేస్తాడు. ఇవన్నీ మన కథ తెలుసుకున్నాం. అంటే చెప్పేది ఏంటంటే గురువులు నిజంగా ఏం ఆశించే వాళ్ళు కాదు. ఒక సరైనటువంటి సాంప్రదాయాన్ని పాటించే శిష్యుడు ఉంటే చాలు. ఇప్పుడు మన టీంలో కూడా ఎవరైనా చక్కటి ఆన్సర్లు చెప్పి ఇవాళ రాజిత ఒక ఇది పంపించారు. ఎంత అద్భుతంగా పంపించారు, ఎంత సంతోషం అనిపించిందో. మనం అందరూ చదవండి తప్పకుండా. అది మన భావాలు ప్రకటింపజేసేటటువంటి ఆ ఇది రావాలి. అది ఎప్పటి నుంచి వస్తుంది తెలుసా? నువ్వు కవివి కావక్కర్లేదు. ఇక్కడ చలనం వస్తే చాలు. ఇక్కడ చలనం రావాలి. ఇక్కడ చలనం వచ్చినప్పుడే ఇది పని చేస్తుంది. ఇది ముందు ఇక్కడ గుండెతో ఫీల్ అవ్వండి. అప్పుడు బుద్ధికి పని ఆటోమేటిక్ గా చెప్తారు. అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈ ఫలానా వాడు నా స్టూడెంట్ ఇంత బాగా చేసేవాడు అంటే చాలు. 100 మంది స్టూడెంట్స్ నీకు మంచి వాళ్ళు లేకపోవచ్చు, కానీ 2-3 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని చూసి వీడు నా స్టూడెంట్ అని చెప్పుకుంటాం. నేను మీ అందరికి కూడా చెప్పాను, మా కాలేజ్ డేస్ లోపల, మా స్కూల్ లోపల. నేను తర్వాత ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ నా స్కూల్ కి. నన్ను చూసి మా సార్లు గుర్తుపట్టలేదు. ఎవరండి మీరు, అది అన్ని మాట్లాడుతున్నారు. ఇంతలోకి నేను చెప్పాను, సార్ నేను ఇట్లా అని. అరే రే నువ్వారా ఇది అని చెప్పన్నారు. ప్లేస్ లేకపోతే నేల మీద కూర్చోబెట్టారు నన్ను. అప్పటికి నేను జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ. 26 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడే నన్ను కింద కూర్చోబెట్టారు, టీ తాగిచ్చారు, అయిపోయింది. ఇంతలో ఎంత ఫ్రీ అయిపోయారు వాళ్ళు. నువ్వు అన్నారు, ఏరా అన్నారు. సో నేనేమంటానంటే ఆ గురు శిష్యుల బంధం మాత్రం అట్లా. అందులో నాకు చిన్నది ఏ సంతోషం అనిపించినా అమ్మ నాన్న తర్వాత అందరు టీచర్స్ ఇంటికి వెళ్ళి చెప్పుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరూ కూడా అలాగే సంతోషపడుతూ ఉండేవాళ్ళు. నేను చెప్పా కదా, మా సార్ ఒక ఆయన ఉండేవాడు, ఇంద్రకరణ్ రెడ్డి అని. పాపం ఆయన అయితే వెళ్తూ ఉంటే ఏదో వైఫ్ వాళ్ళతో సినిమాకి వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా మేము అడిగేవాళ్ళం కాదు. తెలియదు కదా ఆ ఉత్సాహం. సార్ని చూస్తే సార్ ఆపేసేసి రోడ్డు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసేవారు. మరి ఆ రోజుల్లో మేము ఏమన్నా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళామా, ఎక్కడ వెళ్ళాం? ఈ రోజుల్లో గురువులకి ఆ రోజుల్లో గురువులకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. అటువంటి మహానుభావులైనటువంటి గురువులందరినీ ఈ రోజు మనం గుర్తు తెచ్చుకోవడం అనేది మనము చాలా సంతోషకరమైనటువంటి విషయము. గురు సమాన్ దాతా నహి జాచక్ శిష్య సమాన్ తీన్ లోక్ కి సంపదాసు గురు దిన్హి దాన్. ఇది ఎన్నిసార్లు అనుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే గురు స్థానంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని గుర్తించగలడు. నా శిష్యుడు అని చెప్పి అనుకుంటే వచ్చేటటువంటి ఆనందము అది ఇంకా ఎన్నోసార్లు గర్వం కూడా అనిపిస్తుంది. అసలు గర్వపడాల్సిన అవసరమే లేదు, గర్వపడాల్సినటువంటి వస్తువే లేదు. అయినా కూడా నా శిష్యుడు అంటే గర్విస్తారు. ఎంత పరిణతి చెందిన ఋషి అయినా సరే ఇతడు నా శిష్యుడు అంటే ఎంత గర్వపడతారు. గురువు ఖచ్చితంగా పూర్వకాలంలో అవసరం ఉండేది. ఇప్పుడు అమ్మా నాన్న గురువులైతే చాలు, కృష్ణ పరబ్రహ్మ గురువు అయితే చాలు. పూర్వకాలంలో వేదవ్యాసుడు తన శిష్యుడు తన కొడుకుకు తను నేర్పించలా. కొంత తను నేర్పించినప్పటికీ కూడా అసలు విషయాలు నేర్పించడానికి ఆయనకు జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడు. జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. ఈయన వెళ్ళి నేను వచ్చాను అంటాడు. అప్పుడు లోపల నుంచి జనక మహారాజు జవాబు పంపిస్తాడు, నేను చచ్చాక రమ్మను అని. అంటే ఆ నేను అనే భావన పోవాలి నీ లోపల అని. అప్పుడు ఇతనికి అర్థమవుతుంది శుక బ్రహ్మకు. అప్పటి వరకు నేనే జ్ఞానిని అనుకున్నాడు ఆయన. సో నాలో కూడా కొంత అహంకారం ఉంది అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది. అది గురువు చేసేటటువంటిది. గురువు నీ లోపల లోపాలను సరిగా చూపించగలడు. నీ లోపల దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురాగలడు. అటువంటి గురువులందరూ మన దేశ పరంపరలో ఉన్నారు. మన దేశమే గురు సంపదతో నడుస్తుంది. కాబట్టి గురువులని మీరు ఎట్టి పరిస్థితులలో కూడా నిరంతరము గుర్తుంచుకోవాలి. అలా అని చెప్పి ప్రతి అడ్డమైన వాడు డబ్బు తీసుకునేవాడు, పాదాభివందనం చేయించుకునేవాడు, కిరీటాలు పెట్టించుకునేవాడు, వీటిలలో ఊరేగింపులు చేయించుకునేవాడు, ఫోటోలు దిగేవాడు, వీళ్ళు కాదు గురువులు. గురువు ఇవేవి ఆశించడు. నేను చెప్పే కదా, డబ్బులు కూడా అడిగేవాళ్ళు కాదు గురువులు ఆ రోజుల్లో. కొంతమంది దాన్ని ఉద్యోగంగా తీసుకుని చేసిన వాళ్ళు ఉంటారు. పొట్ట జరగకపోతే అది వేరే సంగతి. కానీ అన్ని జరుగుతూ కూడా మనని మోసం చేస్తూ మన సంప్రదాయాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం కాదు గురు పౌర్ణిమ నీ అడ్డమైన గురువులని జ్ఞాపకం ఉంచుకోవడానికి కాదు, మహానుభావులైనటువంటి వేదవ్యాసుడు ఆయన పరంపరని గుర్తు తెచ్చుకోవడానికి. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు, వివేకానందుడు కావచ్చు, పరమహంస యోగానంద కావచ్చు, దయానంద సరస్వతి కావచ్చు, తపోవన్ మహారాజ్ కావచ్చు, స్వామి రామతీర్థ కావచ్చు, ఎందరో మహానుభావులు, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమత కరుణాంతరంగా శ్రీ పాండురంగా. ఆ గురువులందరికీ వందనం. 800 ప్రవచనాలు పైగా ఇప్పించిన మీ అందరూ కూడా నాకు గురువులే. ఎందుకంటే మీ ద్వారా నేను ఎన్నో విషయాలు పురస్చరణ చేసుకోవడం జరిగింది, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నేను
మీ అందరి దగ్గర కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. అన్ని విషయాలు నాకు తెలిసినవేమి కాదు కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం నాకు తెలియాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీ ద్వారా ఎన్నో విషయాలు నాకు పునశ్చరణ చేసుకునే అవకాశం జరిగింది. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటారు, లేకపోతే మనం భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. జై శ్రీకృష్ణ సార్. సార్ మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. జై శ్రీకృష్ణ. మంచిగా మాకు బోధిస్తున్నారు సార్, మీరు పెద్ద గురువు. శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలనే మెసేజ్ చేయలేదు సార్. సార్ పాదాభివందనాలు సార్. మీకు మీరు చెప్తున్నారు, మాకు తెలియని చాలా చాలా తెలుసుకున్నాం. గురువు అంటే ఏమిటో అన్నది, గురువు అంటే ఏమిటో ఎంతో చక్కగా మా అజ్ఞానాన్ని పోగొట్టడానికి మీరు చాలా కష్టపడుతున్నారు సార్. మీకు పాదాభివందనాలు సార్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలా చేయించుకోకూడదనే ఇప్పుడు చెప్పాను నేను, అవునా? చెప్పానా లేదా? కానీ మా అజ్ఞానాన్ని పోగొట్టే గురువు స్థానంలో మీరు ఉన్నారు సార్. అందువల్ల మీకు శతకోటి నమస్కారం. కానీ అది అంత తప్పకుండా అవసరం లేదు. మీ అందరి ఆప్యాయతకు కృతజ్ఞత. శిష్యులకి ఇది కంపల్సరీ సార్, గురువుకి వద్దనడం అది మీ ఇది సార్ పెద్దతనం సార్. అది మీ గొప్పతనం. పాదాభివందనం. శ్రీకృష్ణ కృష్ణార్పణం. ప్రశ్నలు ఏమీ లేకపోతే మనం భగవద్గీత తెలుసుకుందాము. ఒకసారి రికార్డింగ్ ఆపి మళ్ళీ నేను కొత్త రికార్డింగ్ ప్రారంభిస్తాను. అందరూ లైన్ లోనే ఉండండి. మళ్ళీ గురు పౌర్ణమి అంటే వేదవ్యాసులు వారు వేదాలు తీసుకొచ్చిన రోజు అని గురు పౌర్ణమి సార్. పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు అని చెప్పేసి అంటారు. వేదవ్యాసులు పుట్టినరోజు. ఓకే. లక్కీగా వేదవ్యాసుడు 5000 సంవత్సరాల కింద అవడం మన అదృష్టం చూడండి. వేదవ్యాసుడు లేకపోతే మనము ఈ జ్ఞానం అంతా ఎక్కడ వచ్చేది మనకి? ఎందుకంటే కలిగినంత వయస్సు చాలా తక్కువ. చాలా అదృష్టం. మీరు గుర్తుంచుకోండి, నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి వేదవ్యాసుడి ద్వారానే నేర్చుకుంటున్నాం సార్. ఆషాఢంతో సంవత్సరం స్టార్ట్ అవుతుందని ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అని వచ్చింది. అందులో ఏమయ్యేది, విష్ణుమూర్తి ఆ సమయం లోపల పడుకుంటాడు. పడుకున్న తర్వాత వెంటనే ఒక అంశ రూపం లోపల వేదవ్యాసుడు రూపంలో వచ్చారు అని చెప్పి చెప్తారనమాట. అందుకే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారనమాట. ఈ 4 నెలల పాటు ఏమవుతుంది, వర్షం పెరుగుతుంది. 4 నెలలు ఒకే దగ్గర ఉంటారు గురువులు. ఈ 4 నెలల పాటు ఏం చేయాలంటే గురువులు శిష్యులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్లి బోధించాలన్నమాట. రకరకాల విషయాలను తెలపాలి. జ్ఞానం ఎస్పెషల్లీ 3 విషయాలు కంపల్సరీగా నేర్పియాలి: రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం. ఒక్కసారి చెప్పండి, ఏం చెప్పాను? ఎవరైనా చెప్పండి ఒకసారి. రామాయణం, మహాభారతం, శ్రీమద్ భాగవతం. ఈ 3 కంపల్సరీగా ఈ 4 నెలల్లో అందరు గురువులు చెప్పి తీరాలి. ఎందుకోసం అంటే ఈ సమయంలో ఇక్కడ జనాలందరూ సామాన్య జనాలు ఉంటారన్నమాట. అన్ని ఊర్లు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి వేదం చెప్తాను అంటే కుదరదు. కాబట్టి గురువులందరూ ఏం చేస్తారంటే వీళ్ళంతా ఇలా వెళ్ళేసి ఈ రామాయణ, మహాభారతం ఇవన్నీ కూడా వేదాలే. రామాయణం అంటే వేదమే, మహాభారతం అంటే పంచమ వేదం కదా. రామాయణము రాముడు పుట్టక ముందే వచ్చింది అని చెప్పి నేను చెప్పే కదా. సత్యలోకంలో ఉండేది అది 100 కోట్ల శ్లోకాలతోటి. తర్వాత స్వర్గలోకంలోకి వచ్చిన తర్వాత 1 కోటి శ్లోకాలతో వచ్చింది. అన్ని జనాలు చదవలేరని చెప్పి మనకి 24,000 శ్లోకాలతోటి రామాయణాన్ని అందించారు ఆయన వాల్మీకి గారు. కానీ మనకు అసలు యాక్చువల్ గా చాలా గొప్పది. సో అది వేదమే. అదే విధంగా మహాభారతం వేదమే, శ్రీమద్ భాగవతం ఆబ్వియస్లీ వేదమే. మీరు చూసుకున్నట్లయితే వేదవ్యాసుడు రాసిన ఏ పుస్తకమైనా చూడండి, కర్మకాండలు, కథలు కనిపించినట్టే కనిపిస్తాయి. బోల్డంత తత్వం ఉంటుంది. ఉదాహరణకి భాగవతం ఎన్నో సార్లు చెప్పాను నేను. మీరు రకరకాల ప్రవచనకర్తల దగ్గర విన్నది కేవలం 4,000 శ్లోకాలలో ఉన్న కొన్ని కథలు మాత్రమే. మనము 70-80 వారాల పాటు తత్వం కూడా తెలుసుకున్నాము. శృతి గీతలు లాంటివి, కపిల గీతను డీటెయిల్ గా తెలుసుకున్నాం. 10-12 వారాల పాటు శృతి గీతలను తెలుసుకున్నాం మనము. తర్వాత హంస గుహ్యం నేర్చుకున్నాము. ఇటువంటివి ఏవైతే అద్భుతమైనటువంటి జ్ఞానము, తత్వ జ్ఞానం ఉందో అది 14,000 శ్లోకాలలో ఉంది. 4,000 శ్లోకాలలో కథలైతే 14,000 శ్లోకాలలో తత్వం పెట్టారు వేదవ్యాసుడు. హీ డిడ్ంట్ కాంప్రమైజ్ ఎట్ ఆల్. ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఏమన్నారు, కర్మకాండల ద్వారా నిన్ను దారిలో పెట్టి కర్మకాండల ఉపాసనాలు తప్పనిసరి. విగ్రహారాధన నుంచి విగ్రహం లేను ప్రతి చోట కూడా భగవంతుని చూడగలిగేటటువంటి శక్తికి తీసుకెళ్తాడు.
నరాకారం నుంచి నిరాకారం వైపుకు తీసుకెళ్తాడు నిన్ను. తీసుకెళ్లి జీవుడే దేవుడుగా మారాలి, నరుడే నారాయణుడిగా మారాలి, మానవుడే మాధవుడిగా మారాలి, పురుషుడే పురుషోత్తముడుగా మారాలి అని మనం ఇప్పుడు కొద్దిసేపట్లో తెలుసుకోబోతాము. అవి తెలిపింది ఎవరు? వేదవ్యాసుడే. కాబట్టి వేదవ్యాసుడు ఇటు భక్తి మార్గం చెప్పాడు, ఇటు కర్మ మార్గం చెప్పారు, ఇటు జ్ఞాన మార్గం చెప్పారు. ఇప్పుడు ధర్మాన్ని బోధించారు, అర్థాన్ని బోధించారు, కామాన్ని బోధించారు, మోక్షాన్ని బోధించారు. 4 పురుషార్థాలను అందించినటువంటి మహానుభావుడైనటువంటి గురువు, ఆ గురు సాంప్రదాయమే ఈ రోజుకు కూడా కొనసాగుతోంది. ఆయన మరెవరో కాదు, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వేదవ్యాసుడు. అందుకే వ్యాసుచిష్టం జగత్ సర్వం అని చెప్పి ఆయన ఉచ్చిష్టమే ఇదంతా. మనము ఆయన ఇంగిలి చేసిన ప్రతి వస్తువే మనం తీసుకుంటున్నాము. ఓకేనా సార్? స్మాల్ శ్రీకృష్ణ సార్. డౌట్ సార్, చిన్న డౌట్. ఇప్పుడు మీరు అన్నారు కదా రామాయణం ఎన్నో కోట్ల సంవత్సరాల ముందే అది జరిగింది, తర్వాత అది మనకు అందించడం అది ఉన్నది సార్ ఎక్కడ మన వేదాల్లో? అది అలా రాసి ఉంది సార్ అలాగేమన్నా? జస్ట్ ఐ నో సడన్లీ రామాయణ గ్రంథంలోనే ఉంటుంది. అది రామాయణ గ్రంథంలోనే అంతకుముందే ఉంది, వేదాల కాలం నుంచే ఉంది. బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడనమాట, ఇది వేదాల కాలం నుంచే ఉంది, ఇక్కడ కొద్దిగా నువ్వు వీళ్ళందరికీ అందించాలి అని చెప్పేసి చెప్తాడు. అంటే నారదునికి చెప్తాడన్నమాట. చెప్పడం వల్ల ఏమవుతుంది, రామాయణం అంటే వేదమే, దాన్ని కథ రూపంలో మనకు అందించారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎవరు? బుద్ధి అంటే ఆంజనేయ సాధకుడు, ఆంజనేయ స్వామి. దశకంఠుడు అంటే ఏంటి? ఇంద్రియాలను జయించిన వాడు. జీవాత్మ అంటే ఎవరు? సీతాదేవి. పరమాత్మ అంటే ఎవరు? రాముడు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోవాలి అంటే దశ ఇంద్రియాలను నువ్వు జయించాలి. ఎవరు జయించాలి? సాధకుడు జయించాలి. ఆంజనేయ స్వామి రూపంలో బుద్ధి అనేటటువంటి లక్ష్మణుడిని ఉపయోగించుకుని చెయ్యాలి. అంతే, అదే రామాయణం. ఓకే ఓకే, చాలా బాగుంది సార్. వెరీ నైస్, వెరీ నైస్. మేడం గారు డౌట్ ఆ తత్వాన్ని కథ రూపంలో వాల్మీకి మనకి అందించారు. త్రేతాయుగంలో రాముడు అంటారు కదా సార్, నాకు అర్థం ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ ఉంది. అవునమ్మా, త్రేతాయుగంలో రాముడు. గురువులుగా తీసుకున్నట్లయితే కృతయుగం లోపల పెద్ద గురువులు ఎవరు మనకు? కపిలుడు, దక్షిణామూర్తి, హయగ్రీవుడు. రెండో యుగం వచ్చేసరికి ఎవరు వచ్చారు మనకు? త్రేతాయుగం. త్రేతాయుగం వచ్చేసరికి దత్తాత్రేయుడు. ద్వాపర యుగం వచ్చేసరికి వేదవ్యాసుడు. కలియుగం వచ్చేసరికి శంకరాచార్యుడు, మిగతా వాళ్ళందరూ. సో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మహానుభావుడు జన్మనెత్తి మనకు ఈ పరంపరని, మన విద్యా పరంపరని, జ్ఞాన పరంపరని మనకు అందించారన్నమాట. అదే సత్యయుగంలో రాముడు స్టోరీ అది ఉన్న అవతారం ఉంది అన్నారు కదా సార్. త్రేతాయుగం రాముడు అన్నారు కదా సార్ మీరు ఫస్ట్. ఫస్ట్ అన్నారు కదా అక్కడిది, మళ్ళీ త్రేతాయుగంలో వాల్మీకి చెప్పిరని అన్నారు కదా. తప్పు చెప్పాను. అదే సార్ మీరు రైట్. అంటే అప్పటి నుంచి ఉంది రామాయణం, సత్యుగం ముందు నుంచి కూడా ఉంది, వాల్మీకి మనకి త్రేతాయుగంలో చేశారు అనేసి. ఇట్స్ ఓకే. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఒకసారి రికార్డింగ్ ఆపి మళ్ళీ మనము భగవద్గీత 15వ అధ్యాయంలోకి వెళ్తాము. ఒక్కటే సెకండ్, ఎక్కువ ఇది లేదు. మళ్ళీ పారిపోకండి. మాట్లాడితే ఇదొక అలవాటు మీకు, పారిపోవడం. అందరూ ఉండండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి.